ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. 100 రోజులు బైక్ ట్యాక్సీలో వచ్చిన పైసలతో యూట్యూబ్లో సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఈ రోజు డే 3. మొత్తానికి ఫస్ట్ రైడ్ పడ్డది. పోయి చూస్తే అది గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ వాచ్మెన్ కాలేందో మళ్ళీ అప్రూవల్ తీసుకుంటామని చెప్పి చాలాసేపు బయట నుంచో పెడతారు. ఇంకేం చేస్తాం, ఇక పోయినందుకు తప్పదు. దాని తర్వాత ఇమీడియట్ ఇంకో రైడ్ పడ్డది. బాబు శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్ అంట. అట్లా మాట్లాడుకుంటూ పోయి దింపేసి వచ్చేసిన. 6 రైడ్లు కొట్టేలోపు మధ్యాహ్నం అయింది. ఆకలి అవుతుంది. పక్కనే మైఫిల్ 130 రూపీస్ బిర్యానీ అని చెప్పేసి తిన్నికి వచ్చేసిన. తింటుండగానే రైడ్ పడ్డది శంషాబాద్కి. లాంగ్ రైడ్ అనగానే యాక్సెప్ట్ చేసేసిన. బయటకు వచ్చి చూస్తే వాన పడుతుంది. ఇంకా యాక్సెప్ట్ చేసినాం కదా, ఇంకా దింపేసి వద్దామని వానలే పోయినా. ఆడి చూస్తే వాడేమో శంషాబాద్కి 5-6 కిలోమీటర్ ముందే పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి రైడ్లు పడితే లేదో నాకు అర్థం కాదు. అడవి తీరున్నది. తడుచుకుంటే ఇంకా ఎయిర్పోర్ట్ సైడ్ అటు పోతే రైడ్లోనే పడతాయి అనుకుంటే ఆడికి పోగానే ఘోరంగా వాన స్టార్ట్ అయింది. బాగానే సేపు ఇక్కడ ఆగిన. గంట సేపు దాకా వెయిట్ చేసిన. ఇంకా వాన ఎక్కువైతుందని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. పోతూనే ఉన్నా. ఇంకా వాన ఎక్కువైతేనే ఉన్నది. నేను తడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతా ఉంటే ట్రాఫిక్ జాము. అసలు ఏం ట్రాఫిక్ జామ్ ఇది. కిలోమీటర్లు ఇట్లా బండ్లు నిలిచిపోయినాయి. చూస్తే ఇటు వరదలు, వాన గట్టిగా పడుతున్నది. బండి మూవ్ చేయడానికి లేదు. మాక్సిమం ఘోరంగా వాటర్ నిలిచిపోయినాయి రోడ్ల మీద. అసలు పోనీకి జాగలేకపోతే పోలీసులు క్లియర్ చేసి మరి పంపిస్తున్నారు. గల్లీల నుంచి పోతే గల్లీలన్నీ నిండిపోయినాయి. అసలు ఎట్లా ఈరోజు ఇంటికి పోతానా పోను అనుకున్న డౌట్లలో ఉన్నా నేను ఈరోజు మొత్తం.